వదిలే, నువ్వు ఏం చెప్పొద్దు. నేను చెప్పేది కొంచెం వినండి. నువ్వు చెప్పిన విషయాలు నేను చాలా విన్నాను. ముందు నువ్వే రిసీవర్ అని చెప్పావు, తర్వాత వాడిని తరమాలని చెప్పావు, ఇప్పుడు ఆ సింగడిగాడు వాళ్ళతో చేరిపోయాడు. దీనికి తర్వాత ఏం చేయమంటావు? కనిపించకుండా పోయిన దాని గురించి అర్థమయ్యేలా చెప్పనా? వద్దు, దాని వినడానికి నాకు సమయం లేదు. నాకు కావాల్సింది ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. కాస్త విషం ఉంటే తీసుకురా. నా మీద ఎందుకు కోపడుతున్నారు? మొహం మీద ఒకటి వేశానంటే తాగడానికి ఏమైనా తీసుకురా. అవును. నువ్వేంటయ్యా మాట్లాడేది ఆపేశావు? ఏమైనా తొందరగా చెప్పు. ఆ నాయాలు ఒప్పుకోడు, ఎందుకంటే వాడు నా అన్న వర్మ రామ్మోహన్. శంకరనారాయణ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. మోహన్ కుమార్ గురించి ఏం తెలియకపోవటం వల్ల రిసీవర్ పని ఇంకా కంటిన్యూ అవుతుందనే నేను బాధపడుతున్నా. దానికి ఒకే దారి ఉంది, మోహన్ చనిపోయాడని ప్రూవ్ చేయాలి. అదేలా? దానికి తగ్గ ఆలోచనని నిదానంగా ఆలోచించాలి. ఆ ప్లాన్ అలా ఉండనివ్వండి. మోహన్ కుమార్ ఒకవేళ తిరిగి వస్తే? ఎలా వస్తాడు? తను బ్రతికుంటే వాళ్ళ అమ్మ నాన్న చావుకి తిరిగి వచ్చేవాడు కదా. తను తిరిగి వచ్చాడనుకోండి, తను చనిపోయాడని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే ఆ పెద్ద ఇంటినే మీ పేరుకు మార్చే పని నేను చూస్తాను. అలా అయితే ఆ పని వెంటనే మొదలు పెడదాం. వాళ్ళందరూ ఆ ఇంటికి వెళ్ళొస్తుంటే నాకు ప్రశాంతంగా లేదు. ఆనంద, ఎక్కడున్నారా? ఏంట్రా పొద్దున ఏం తరుస్తున్నావు? ఇలా చూడరా, ఈ పెద్దంటి వారిసిని ఎవరో చంపేశారట. మోహన్ కుమార్ హత్య చేయబడ్డారా? చిత్రపురం పెద్దింటి వారిసైన 2 ఏళ్ల ముందు హత్య చేయబడ్డ ఉదయ్ కుమార్కి మరియు భానుమతి గారికి ఒకే సుపుత్రుడైన మోహన్ కుమార్ హత్య చేయబడ్డారు. అది మోహన్ అనే అనుమానం ఉండే ఒక బాడీని హైదరాబాద్లో ఉన్న ఒక రైల్వే ట్రాక్లో గుర్తుపట్టలేనంత స్థాయిలో దెబ్బలు తగిలాయి. ఈ మాట వినగానే తన కుటుంబ సభ్యుడైన నందకుమార్ ఆ శరీరం మోహన్ కుమార్దే అని చెప్పారు. ఆయన శరీరం మీద దొరికిన నగలన్నీ ఆ శరీరం ఆయనదే అని గుర్తించడానికి సహాయపడ్డాయి. దాదాపు 2 సంవత్సరాల ముందు బెంగళూరులో ఒక డి అడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మోహన్ కుమార్ అక్కడున్న ఎవరికి చెప్పకుండా తప్పించుకున్నారు. ఆకలేస్తున్నా అన్నం ఉన్నా తినలేనోళ్ళ పరిస్థితి అయిపోయింది కదరా మంది. ఈ ఇంట్లో ఎంత సంతోషంగా ఉండేవాళ్ళవరా మనం. దీని తర్వాత వాళ్ళిద్దరూ ఊరికే కూర్చొని చూస్తారంటావా? ఇక మీదే వాళ్ళు ప్రారంభిస్తారు. ఆ దేవుడా నువ్వే కాపాడాలి. కొన్ని రోజులకి మేము నెమ్మదిగా ఉండటానికి నువ్వు హెల్ప్ చేసావనుకో, బీచ్లో ఉన్న చర్చి దగ్గర నుంచి మెట్లు దాకా నేను పరిగెట్టుకుంటూ వస్తానయ్యా. నువ్వెందుకురా సైలెంట్ గా ఉన్నావు? మిగతా ఉన్న 1 కిలోమీటర్ నువ్వు పరిగెత్తరా, లేకపోతే తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి అదేనే చెప్పరా? మోహన్ కుమార్ ఈ రోజు రేపు మళ్ళీ తిరిగి వస్తారని ఆలోచిస్తూనే ఆ అమ్మాయి పరిస్థితి భరించలేనిది. ఏడవద్దమ్మా, అంతా విధి ప్రకారమే జరుగుతుందని అనుకో. ఈ కట్టుని ఎప్పుడు ఇప్పిస్తారంటరా? మాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు. అలాగే వేడి లేని పదార్థాలు తినకూడదని డాక్టర్ చెప్పారు కదా, మరెందుకు ఈ గంజి తీసుకొచ్చావు? ఈ చేపలు, గుడ్లు, మాంసం ఏమైపోయాయి? చచ్చిపోయేవాడికి ఆశ ఎక్కువగానే ఉంటుందిరా. 3 పూట్లా కూడా రొట్టి, పాలు అటువంటివే నీకు పెట్టాలని చెప్పి డాక్టర్ గారు చెప్పారా. ఇంకేది తినకూడదా? కావాలంటే కొంచెం విషయం ఇస్తాను, తాగుతావా? అది కూడా నువ్వే తినేయి. నేను బెడ్ మీద నుంచి లేచి పరిగెడతాను. రేపటి నుంచి నాకు భోజనం హోటల్లో. కానీ ఒక్క విషయం, నేను తినడానికి బయటికి వెళ్ళినప్పుడు దారిలో ఎవరన్నా కనిపిస్తే జరిగిందంతా చెప్పేస్తాను. అయ్యో దేవుడా, టార్చర్ చేయగరా, నీకు ఏం కావాలన్నా చేసి. అలాగైతే త్వరగా వెళ్ళి చేపల పులుసు పెట్టుకురా. దాన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినానంటే ఆరోగ్యానికి మంచిది. అయ్యా మీరు ఏదైనా తినడే, ఆయన నన్ను తినకండి అయ్యా. కట్టిపదీనా నీ తలకున్న కూడా తెలియదు. సొంత కూతురిని మోహన్ కుమార్కి ఇచ్చి మొత్తం ఆశను కొట్టేద్దాం అనుకుంటున్నావు కదా, దానికి వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోలేదని నువ్వు వాళ్ళని చంపేశావు. ఆ తర్వాత ఆ నేరాన్ని నా నెత్తిన వేయాలనుకున్నావు. ఇకపైన నీ అవసరం నాకు లేదు. అవునరా, నేనే చంపాను. లేదంటే చిత్రపురంలో ఉన్న ఇల్లులో అబ్బాయి పనిదాన్ని పెళ్లి చేసుకుని నెమ్మదిగా ఉండేవాడిని. అరే, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఇలా వెళ్ళిపోతే ఏమిటి అర్థం? కూర్చో వర్మ, నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా శత్రువుని ముందు పెట్టి అడగడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. మీరిద్దరూ శత్రువులు అవునో కాదు, అది మీ సొంత విషయం. అందులో నేను జోక్యం చేసుకోను. కాకపోయినా ఆ ఉమ్మడి శత్రువును అంతం చేయడానికి మీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది?
ఎవడా కొత్త శత్రు? అడ్వకేట్ అనంత పద్మనాభం, ఆ పెద్ద ఇంటిని చూసుకునే రిసీవర్. మీరే కదా తన్ని ఆ ఇంటికి పంపించారు. ఇప్పుడెందుకని ఎలా మాట్లాడుతున్నారు? నిజమే, కానీ ఈ బంధుత్వాలు ప్రాణభీతి నాకు లేదు. నేను ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాను. మీ ఇద్దరిలో ఎవరు ఈ ఇంటికి వారసుడు అనేది ఇంకా కోర్టులో ఉంది. ఇప్పుడు మోహన్ వర్మ చనిపోయినందువల్ల అది మీకు మళ్ళీ దక్కే అవకాశం ఉంది. కానీ ఆ తీర్పు వచ్చినప్పుడు మీరు అక్కడికి వెళితే అక్కడ ఏమీ లేకపోతే? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది కాస్త క్లియర్ గా చెప్పు. కారణం లేకుండా వాడు ఏమీ చెయ్యడు. ఆ పెద్ద ఇంటికి రిసీవర్ గా ఉన్న కారణం ఏమిటంటే అందులోని వస్తువులు పోకుండా ఉండడానికే. అర్థమైందా? నీకు అర్థం కావడం లేదా? ఆ పెద్ద ఇంట్లో ఉండే వస్తువులన్నీ దొంగిలించబడుతున్నాయని నాకు ఫిర్యాదు వచ్చింది. కాసేపటి ముందే చెప్పాను కదా, నేను ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాను అని. ఇకపైన నిర్ణయం మీరే తీసుకోండి. మీరిద్దరూ గొడవ పడాలా లేకపోతే ఆ ఇంటిని కాపాడాలా అని. బాబోయ్, రే ఆగరా. ఎవరు మీరెవరో నాకు తెలీదు. మేము ఇల్లు చూసిపోదామని వచ్చాం. మన సగానందం లాగా ఉన్నాడు కదా. మీరు వెతుకుతున్న వ్యక్తి నేను కదా. నా పేరు సాక్షి. నేను మాట్లాడలేను. నాకు బాగా తలనొప్పిగా ఉంది. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మీరు నీ దగ్గర కొంచెం మాట్లాడొచ్చా? ఎవరైనా నాతో ఏమైనా మాట్లాడొచ్చు. ఏం కావాలి చెప్పండి. అమ్మా నాయనో, ఎరా పిచ్చనా కొడక, దెయ్యం వేషం వేసుకుని వాళ్ళని తరమడానికి వచ్చిన వాడు ఇక్కడే సెటిల్ అయ్యావు, అదే కదా? నన్నేం చేయమంటారు? వాళ్ళు ఏదో మంత్రం వేసి నన్ను వాళ్ళు వశం చేసుకున్నారు. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనని వాళ్ళకి ప్రమాణం కూడా చేశాను. ప్రమాణం జవదాటడం మా వంశ చరిత్ర. నన్ను కొట్టకండి, వాళ్ళు లోపలే ఉన్నారు. మీరందరూ లోపలికి వెళ్ళి చూడండి, వెళ్ళండి. ఆగండి ఆగండి. ఏంటయ్యా మీ పాటికి మీరు లోపలికి వెళ్తున్నారు? ఏంటయ్యా మీరిద్దరు ఒకే సమయంలో వచ్చారు? ఈ కుర్రాళ్ళందరూ ఎవరు తెలియట్లేదే. తీసుకుంటాడు. ఆనంద ఆనంద, నేను ఇక్కడే ఉన్నాను. వాడిని వదిలేయండి. వదలకపోతే ఏం చేస్తావు? మీ పని అవ్వడానికి ఎవరి కాల్లోనైనా పడతారని నాకు తెలుసు. ఆయన ఈ పెద్దంటికి మీరు సొంత వాళ్ళని చూస్తున్నాను. ఆ మర్యాదను కాపాడుకోండి, అర్థమైందా? అక్కర లేకుండా చేతులు ఎత్తుకొని రాక మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళారంటే మీకు బాగుంటుంది. లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి బండి వస్తుంది. ఇద్దరిని కొట్టి తరమడానికి మేము ఇక్కడ వచ్చాం. అలాగైతే ఎందుకు ఇక్కడ ఇంకా ఉన్నారు? మమ్మల్ని కొట్టి పంపించచ్చు కదా. పెద్ద ఇంట్లో ఉన్న వస్తువులంతా ఇక్కడ ఉందా అని చెక్ చేయాలి. దానికే వచ్చాం మేము. అది మీరు చెక్ చేయొచ్చు, కానీ ఇప్పుడు కాదు. కోర్టు నన్ను రిసీవర్ పదవి నుండి తొలగించేంత వరకు ఇక్కడి అధికారి నేనే. దాటి లోపలికెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఆహా, అలా ఏం జరుగుతుందో చూద్దాం. అయితే నువ్వు ఒక పెద్ద అధికారివా? ఇకపైన ఈ ఇంటికి నిజమైన వారసులం మేమే, అర్థమైందా? వారసుడు చనిపోయాడని పేపర్లో వచ్చింది నువ్వు చూడలేదా? అయితే ఇప్పుడు తెలుసుకో, తను చనిపోయి మట్టిలో కలిసిపోయాడు. ఇప్పుడు ఎవరిని బెండి చేయాలని ఇక్కడున్నావు? బయటికి పోరా. ముందు బయటికి వెళ్ళవలసింది మీరందరూ కలిసి మా యజమాని చంపారు కదా. ఇంకా మీకు తృప్తి లేదా? నువ్వు నా దగ్గర కోపడుతున్నావా? అనవసరంగా కోపం అవ్వకు. ఓ, రిసీవర్ సార్కి కష్టంగా ఉందా? అనవసరంగా ఇంట్లోపలికి వచ్చి మాట్లాడొద్దు. నీ కూతుర్ని నా మనవుడికి పెళ్లి చేసి పెట్టి ఈ పెద్ద ఇంట్లో వచ్చి నువ్వు బతకాలని ఆశపడ్డావు కదా, అదే కదరా ముసలోడా. అది జరగలేదని నువ్వు వాళ్ళతో చేరిపోయావు కదా. నువ్వు నీ కూతురు ఈ పిచ్చినా కొడుకులతో చేరి ఈ ఇల్లునైతే మీరు నాశనం చేశారు కదా. చాలాసార్లు నువ్వు ఇక్కడ ఉన్న వస్తువుల్ని తీసుకుని వెళ్ళింది అది నువ్వు ఎక్కడ తీసుకువెళ్ళావని, అది నువ్వు ఎవరికి ఇచ్చావో నాకు తెలుసు. నిన్ని ఈడ్ని కొట్టి బయట తరిమిన తర్వాతే మేము నెమ్మదిగా నిద్రపోతాం. రారా. ఏంటి యజమాని గారు చేతులు ఒప్పుకుంటూ వెళ్తున్నారు? ఏమీ దొరకలేదా మీకు? దొరికింద్రా, కొంచెం ఇవ్వండి. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కొట్టడానికి నేనేమన్నా గుళ్ళో గంటనా ఏంటి? మన అనుకున్నది మన చేతి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలరా? ఇది ఎవరు చేశారని తెలుసు, ఏం చెయ్యాలో కూడా తెలుసు.